ఇంత మునిపే 100 క్యాంటీన్లు ప్రారంభించాం. ఈరోజు ఒక 75 క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం. రెండు కలిపి 175 అన్నా క్యాంటీన్లు అయినాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం. ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే 203 అన్నా క్యాంటీన్లుంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి. ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు, కిందన పెట్టడం కాదు. ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. పేదవాళ్ళందరికీ ఇది ఒక వరప్రసాదినిగా తయారైంది. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రి 5 రూపాయలు అయితే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది. పేదవాళ్లు చాలా కష్టపడతారు. కష్టపడి ఒక 200 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది. రెండోది, ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్రలేస్తానే వంట చేసి అక్కడనే తీసుకొచ్చినా అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి. అలాంటి అన్నా క్యాంటీన్ ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, మళ్లీ కనీసం ఆ రోజు ఉన్నటువంటి 203 అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభిస్తాం. అది కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ టౌన్లో ఉంటే అలాంటి టౌన్లో కొన్ని అదనంగా కూడా ప్రారంభిస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఆగస్టు 15న ప్రారంభించాం. ఈరోజు 100 రోజులు ఈ ప్రభుత్వం అంటే 100 రోజులు వచ్చిన సందర్భంగా మరొక 75 ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంటీన్లో మనం చూసినప్పుడు ఒక్కొక్క రోజు 450 మంది ఒక పూటకి ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఉదయం 550 మంది భోజనం చేస్తున్నారు, మధ్యాహ్నం 650 మంది భోజనం చేస్తున్నారు, రాత్రి 300 మంది భోజనం చేస్తున్నారు. ఆవరేజ్ దగ్గర 100 క్యాంటీన్లో 450 మంది 3 పూట్ల కలిసి భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా సైంటిఫిక్ గా నిర్వహిస్తాం. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నిన్నే విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. 10 రోజులు ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేశాం. మళ్లీ నార్మల్సీ తేవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసి ఎప్పుడూ జరగని విధంగా బాధితులను ఆదుకున్నాం. ఆ 10 రోజులు ఆదుకుని ఎప్పుడు ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాం. 25,000 రూపాయలు ఎప్పుడూ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఏ ఇండ్లైతే మునిగిపోయినాయో, ఏ ఇండ్లకైతే నీళ్లు వచ్చాయో 6-7 రోజులు చాలా ఇబ్బంది పెడితే 10 రోజులు కూడా ఎవ్వరు కూడా మాకు తిండి పెట్టలేదు అనకుండా అందరికీ మార్నింగ్ గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అరేంజ్ చేశాం. అదే సమయంలో 25 కేజీల బియ్యం, అంతేకాకుండా 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, ఇంకో పక్కన 1 కేజీ చక్కెర ఇవన్నీ అరేంజ్ చేశాం. 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీల పొటాటో కూడా అరేంజ్ చేశాం. ఇవన్నీ అయిన తర్వాత దాతలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు.
వాళ్లకు తోచిన విధంగా వారు కూడా ఆదుకున్నారు. ఇంకొక పక్క నేను ఒక పిలిపిచ్చాను, ప్రతి ఒక్కరూ ముందుకు రండి, సహాయం చేయమని కోరితే ఈ రోజుటికే మీరు ఒక్కసారి చూస్తే 350 కోట్ల రూపాయల పైన ఈ వరదల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారని నేను ఎప్పుడూ వినలేదు. దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వంపై ఉండే నమ్మకం. ఈ రోజు కూడా నేను చూశాను, కొంతమంది నడవలేని వారు కానీ ఒకసారి కలవాలి, ఈ ప్రభుత్వం చేసే పనికి మేం కూడా సహకరించాలి అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీల్ చైర్లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళ అంటే నడవలేకపోయినా వాళ్ళు మోసుకొని వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను, ఇంత శ్రమ తీసుకుంటారు అవసరం అని అడిగితే కాదు, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, మీరు పేదవాళ్ళు ఆదుకుంటున్నారు, మా బాధ్యతగా కూడా మేము ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని స్వచ్ఛందంగా ముందుకొచ్చారంటే ఆ స్ఫూర్తిని చూసినప్పుడు నాకు అదే అనిపించింది. మంచికి ఇంకా స్థానం ఉంది, మంచి చేస్తే సహకారం ఉంటుంది. అదే ఈరోజు నిరూపితమైంది. ఏదైతే నేను చూశాను, ఇప్పటికి కూడా వరదల్లో 10 రోజులు తిరిగిన తర్వాత మా మంత్రివర్గం 10 రోజులు అక్కడే ఉండి ఇంటింటికి వెళ్లి ఎంత బురదున్నా లెక్క పెట్టుకోకుండా పెద్ద ఎత్తున పోవద్దని నివారించిన ఎన్డీఆర్ఎఫ్ గాని వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్లారు. అదే మరి మీడియా కూడా చాలా బాగా పనిచేశారు. అదే సమయంలో మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉన్నారు, ఆ బురదలోనే పనిచేశారు. ఇది ఒక చరిత్ర. కష్టంలో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే అధినేతలపైనే కాకుండా రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు వస్తే ఒక ప్రతిపక్షంగా ఉండే పార్టీ దీన్ని కూడా రాజకీయ విన్యాసాల కోసం ఉపయోగించారు. పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈవెన్ వాళ్ళకు కూడా సరైన రిలీఫ్ దొరకకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు విన్నా ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఏదైతే ఈరోజు నేను చాలాసార్లు చెప్పాను, అక్కడ జరిగిన సంఘటన కూడా ఒకటి, ఏదైతే వాతావరణంలో మార్పులు వచ్చిన కారణంగా ఎప్పుడూ లేనంత వర్షపాతం పడడం, ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ రానటువంటి ఇన్ఫ్లోస్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ రోజు వీళ్ళు చేసిన తప్పిదాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో